వెల్కమ్ బ్యాక్. మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు స్వర్గస్థులయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉన్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కన్నుమూశారు. రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్సను అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. రామోజీరావు మనవడు అమెరికా నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో రేపు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నామని తెలంగాణ సర్కార్ తెలిపింది. స్వర్గీయ రామోజీరావు గారి వారి మృతికి నా సంతాపం తెలియజేస్తుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తర్వాత రామోజీరావు గారితో సుమారు నాకు ప్రత్యక్షంగా 1983 నుండి అంటే సుమారు 42 సంవత్సరాలకు పైన అనుబంధంతో పాటు వారితో అనేక సార్లు ప్రత్యక్షంగా చర్చించేటువంటి అవకాశం వచ్చింది. ఈ సంస్థలో పనిచేసేటువంటి వారందరూ కూడా మీరు వారి స్ఫూర్తిని పొంది ఆ వారసత్వాన్ని ఆ ఆలోచన విధానాన్ని కొనసాగించి సమాజానికి ఉపయుక్తంగా ఆయన ఆశించిన రీతిగా ఈ సంస్థను కూడా కొనసాగాలని